బోధిధర్మ పేరు తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఆయన మరణం ఒక మిస్టరీగా మారింది. చైనాయే ఆయన్ని చంపేసిందే, లేదా ఆయన ఇండియాకి తిరిగి వచ్చేశారా? చివరి రోజుల్లో ఏం జరిగింది అనే విషయం గురించి ఈ వీడియోలో పూర్తిగా మనం తెలుసుకుందాం. ముందుగా మా వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బోధిధర్మ అసలు పేరు ధర్మవర్మ. ఆయన 5వ శతాబ్దంలో తమిళనాడులోని కాంచీపురంలో జన్మించారు. బోధిధర్మ నీలిరంగు కళ్ళతో ఎంతో అందంగా గంభీరంగా కనిపించేవారు. ఆయన మంచి బుద్ధిశాలి కూడా. అయితే ఓ రోజు ప్రజ్ఞాతార అనే బౌద్ధ సన్యాసి స్కందవర్మ కోటకు వచ్చారు. ధర్మవర్మ కోసం అక్కడ ఓ లేఖను వదిలి వెళ్ళారు. అందులో జననానికి ముందు నువ్వెవరు, జన్మించిన తర్వాత నువ్వెవరు అని రాసి ఉంది. ఆయన అలా ఎందుకు రాశారో బోధిధర్మకు అర్థం కాలేదు. దాని సమాధానం కోసం నిద్రలేని రాత్రులు గడిపారు. దానికి జవాబు తెలుసుకోవడానికి ప్రజ్ఞాతార ఆశ్రమానికి వెళ్ళారు. ప్రజ్ఞాతారను కలిసిన బోధిధర్మకు సమాధానం లభించలేదు. నీకు నువ్వుగానే దీనికి సమాధానం వెతుక్కోవాలని ప్రజ్ఞాతార చెప్పారు. ఇందుకు నీవు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోవాలని ప్రజ్ఞాతార చెప్పడంతో దీంతో బోధిధర్మ తన రాజ్యాన్ని వదిలి ఆశ్రమంలోనే ఉంటానని చెప్పారు. బౌద్ధ సన్యాసాన్ని స్వీకరించి ప్రజ్ఞాతార వద్ద శిష్యరికానికి చేరాడు. గురువు ధర్మవర్మ పేరును బోధిధర్మగా మార్చారు. బోధిధర్మలో మానసిక స్థైర్యం ఉన్న శారీరక శక్తి చాలా తక్కువగా ఉందని గురువు గమనించారు. ఈ సందర్భంగా కొన్నాళ్ళు యుద్ధ విద్యలు నేర్చుకోవాలని సూచించారు. దీంతో బోధిధర్మ దేశమంతా తిరిగి యోగాలతో పాటు పలు మర్మ విద్యలు నేర్చుకున్నారు. 4 ఏళ్ల తర్వాత శారీరక మానసిక దృఢత్వంతో తిరిగి ఆశ్రమానికి చేరిన బోధిధర్మకు గురువు అసలు రహస్యాన్ని తెలిపారు. నువ్వు సాధారణ సన్యాసివి కావు. నీ పుట్టుకకు ఒక కారణం ఉంది. నువ్వు మరో బుద్ధుడిగా బౌద్ధ మతాన్ని దాని ఉద్దేశాలను విశ్వవ్యాప్తం చేయాలని గురువు పేర్కొన్నారు. చైనాలో 1వ శతాబ్దం నుంచే బౌద్ధ మతం వ్యాపించి ఉంది. అయితే అక్కడి ప్రజలు పూర్తిగా బౌద్ధ ధర్మాలను పాటించకుండా బుద్ధిహీనులుగా మారడాన్ని గురువు ప్రజ్ఞాతారకు కలిచివేసింది. అక్కడ బౌద్ధ ధర్మాన్ని రక్షించేందుకు రెండో బుద్ధుడిగా వెళ్ళాలని బోధిధర్మకు ఆదేశించారు. అక్కడ అడుగు పెట్టడానికి ముందు బౌద్ధ గ్రంథాలు, చైనా భాష, సంప్రదాయాలు మీద అవగాహన తెచ్చుకోవాలని పేర్కొన్నారు. గురువు ఆదేశాల మేరకు బోధిధర్మ తనకు 40 ఏళ్ల పాటు కఠోరంగా శ్రమించి బౌద్ధ గ్రంథాలపై పట్టు సాధించారు. 67 ఏళ్ల వయసులో సముద్ర మార్గంలో చైనాకు బయలుదేరారు. లియాంగ్ అనే రాజ్యానికి చేరుకున్న బోధిధర్మకు అక్కడి రాజు వు ఆహ్వానం పలికారు. బోధిధర్మ చైనాలో అడుగుపెట్టడానికి కారణం తెలుసుకొని రాజు కొన్ని వ్యక్తిగత సందేహాలను తీర్చుకోవాలని భావించాడు. తాను ఎన్నో దాన ధర్మాలు చేస్తానని, బౌద్ధ సన్యాసులను పోషిస్తున్నానని తెలుపుతాడు. ఇన్ని పుణ్యాలు చేస్తున్నందుకు గాను తాను స్వర్గానికి వెళ్తానా లేదా నరకానికి వెళ్తానా అని అడుగుతాడు. రాజు అడిగిన ప్రశ్నకు బోధిధర్మ సమాధానం చెబుతూ, నువ్వు తప్పకుండా నరకానికే వెళ్ళు. దానం ద్వారా పుణ్యాన్ని కొంటున్నావు. అంటే మనసుతో దానం చేయడం లేదు. స్వర్గానికి వెళ్ళాలనే స్వార్థంతో నీవు పుణ్యాత్ముడుగా భావిస్తున్నావు. ఇలాంటి వారు తప్పకుండా నరకానికే పోతారు అని బోధిధర్మ తెలిపారు. అంతే. ఆ సమాధానం వినగానే రాజుకు కోపం వచ్చింది. వెంటనే అతన్ని కోట వదిలి వెళ్ళాలని రాజు ఆదేశిస్తాడు. దీంతో బోధిధర్మ అక్కడి నుంచి ఉత్తర చైనాకు చేరారు. బోధిధర్మకు అక్కడి ప్రజలు బౌద్ధ గురువుగా కాకుండా భారతీయుడుగానే చూసేవారు. భారతీయులు ఆహారాన్ని చాప్స్టిక్స్తో కాకుండా చేతులతో తింటారని, మలాన్ని కూడా చేతులతో శుభ్రం చేసుకుంటారని, పరిశుభ్రంగా ఉండరంటూ ఎవరు బోధిధర్మను ఆశ్రయం కల్పించేవారు. దీంతో ఆయన షావోలిన్ అనే ప్రాంతంలోని ఓ గుహలో ధ్యానం చేయడం మొదలుపెట్టారు. అలా 9 ఏళ్ల పాటు ఎవరితో మాట్లాడకుండా బోధిధర్మ పూర్తిగా ధ్యానంలోనే ఉన్నారు. ఈ విషయం తెలిసి దాజు ల్యూక్ అనే సన్యాసి శిష్యుడిగా చేరేందుకు ఆసక్తి చూపించాడు. కఠోర ధ్యానంలో ఉన్న బోధిధర్మ ల్యూక్ విన్నపాన్ని పట్టించుకోలేదు. దీంతో ల్యూక్ ఆయనతోనే గడుపుతాడు. అక్కడి వాతావరణం -డిగ్రీలకు పడిపోయినా సరే బోధిధర్మ వద్దే కూర్చుని ఎదురు చూసేవాడు. చివరికి ఓ రోజు తన కత్తితో చేతిని నరికేసుకుంటాడు. ఆ రక్తం బోధిధర్మపై పడుతుంది. దీంతో బోధిధర్మ కళ్ళు తెరిచి చూస్తాడు. అనంతరం ల్యూక్ను తన శిష్యుడిగా చేర్చుకుంటారు. అతని పేరును
షేన్ గ్యాంగ్గా మారుస్తాడు. 9 ఏళ్ల పాటు ధ్యానంలోనే ఉన్న బోధిధర్మ ప్రజలు బుద్ధుడి మరో అవతారంగా భావిస్తారు. ఈ విషయం చైనా మొత్తం పాకుతుంది. అక్కడి నుంచి జపాన్, కొరియా తదితర దేశాలకు కూడా బోధిధర్మ బోధనలు విస్తరించాయి. దీంతో ఆయన ఏసియాలో ఇండియా మినహా అన్ని దేశాల నుంచి శిష్యరికానికి చేరారు. వీరికి బోధిధర్మ తాను భారతదేశంలో నేర్చుకున్న యోగా తదితర మర్మకళలను నేర్పి చైనాకు కుంఫును నేర్పించింది బోధిధర్మ అనే ప్రచారం ఉంది. కానీ అది వాస్తవం కాదు. బోధిధర్మ నేర్పించిన విద్యను షావోలిన్ కుంఫు అంటారు. ఇది కుంఫు కంటే మెరుగైనది, కష్టమైనది కూడా. భారతీయులు యుద్ధ కళాకారులు కుంఫును రూపొందించారు. ఈ విద్య చైనా ప్రజలకు ఎంతో ఉపయోగపడింది, ఆత్మరక్షణకు పనికి వచ్చింది. అంతేకాక బోధిధర్మ ఆయుర్వేద వైద్యం ప్రజలకు ఎంతో ఉపయోగపడింది. అయితే మూవీస్లో చూపించినట్లు ఘోరమైన ప్రేగు వ్యాధికి గురైన చైనా ప్రజలకు బోధిధర్మ రక్షించాడు అనే విషయం కూడా వాస్తవం కాదు. బౌద్ధ ధర్మ బోధనలు చేస్తూ బోధిధర్మ చైనా ప్రజలకు దైవంగా మారారు. 28వ బౌద్ధ ఆచార్యుడిగా గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా భారతదేశంలో నేర్చుకున్న సూత్రాలను, బౌద్ధ ధర్మాలను మెలవించి చాన్ బుద్ధిజంను సృష్టించారు. చైనాలో బోధిధర్మని దాము అని, జపాన్లో ధర్మ అని పిలిచేవారు. బోధిధర్మ తర్వాత ఆయన శిష్యుడు షేన్ గ్యాంగ్ 29వ బౌద్ధ ఆచార్యుడిగా బాధ్యతలు స్వీకరించారు. గురువును ఇచ్చిన మాట ప్రకారం చైనాలో బౌద్ధ ధర్మాన్ని వ్యాప్తి చేసిన బోధిధర్మ ఇండియాకు తిరిగి వెళ్ళారని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని తన శిష్యులు షేన్ గ్యాంగ్ను ఇక గురువుగా స్వీకరించాలని బోధిధర్మ ఆదేశించారు. అయితే బోధిధర్మ తమని విడిచి వెళ్ళకూడదనే ఉద్దేశంతో ఓ శిష్యువు ఆహారంలో విషం కలిపి బోధిధర్మను చంపేశాడని, బోధిధర్మ భౌతిక కాయాన్ని ఓ పర్వతం ప్రాంతంలో సమాధి చేశారని చెబుతూ ఉంటారు. అయితే బోధిధర్మ నిజంగానే చంపేశారా లేదా ఇండియాకి తిరిగి వెళ్ళిపోయారా అనే విషయం గురించి పార్ట్ 2లో తెలుసు.